గంభీర్ చుట్టూ వరుస వివాదాలు ముదురుతూ ఉన్నాయి. గంభీర్ కోచింగ్పై సీనియర్లు మండిపడుతున్నారు. గంభీర్పై కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ కోచ్ రవిశాస్త్రి. గంభీర్ హయాంలోనే న్యూజిలాండ్, శ్రీలంక, ఆసీస్, సౌత్ ఆఫ్రికా సిరీస్ ఓటములు చవిచూసింది భారత్ అని కామెంట్ చేశారు. నేనే కోచ్గా ఉంటే ఓటములకు బాధ్యత తీసుకుంటా అని రవిశాస్త్రి మరో కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. కళ్ళు మూసి తెరిచేలోపు టీమిండియా బ్యాటింగ్ లైనప్ కూలిపోతోంది అని రవిశాస్త్రి చెప్పారు. భారత్ ప్లేయర్స్ చాలా ప్రతిభావంతులని అన్నారు. స్పిన్ బౌలర్లను ఎదుర్కోవడం ఇండియాకు కొత్త కాదని కూడా కామెంట్ చేశారు. ఓటమికి గంభీర్ 100% బాధ్యత తీసుకోవాలని రవిశాస్త్రి చెప్పారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహావారి గారిని అడిగి తెలుసుకుందాం. సుధీర్ గారు నమస్తే. నమస్తే మురళి గారు, ఎలా ఉన్నారు? ఎస్ ఫైన్. ఎస్ కోచ్, మాజీ కోచ్ రవిశాస్త్రి చేసినటువంటి కామెంట్ అంటే సోషల్ మీడియాలో ఇప్పటికే గంభీర్కి సంబంధించి క్రీడాభిమానులు, క్రికెట్ అభిమానులు పర్టికులర్గా ఎన్ని కామెంట్స్ పెడుతున్నారో, ఇంకెందుకు దిగిపోండి అది ఇదని చెప్తున్నటువంటి పరిస్థితికి సరే ఫ్యాన్స్ అంటే పక్కన పెడతారు, బీసీసీఐ కూడా ఓ డెసిషన్ తీసుకుందనేటువంటి కామెంట్స్ కూడా వినపడుతుంది. బట్ ఇప్పుడు సీనియర్లు, మాజీ కోచ్లు కూడా చెప్తున్నారు అని అంటే ఇంకా ఎందుకు గౌతమ్ గంభీర్ ఉండటం, T20 సిరీస్ వరకైనా వరల్డ్ కప్ వరకు ఉంటారు అది ఇది అనేటువంటి రకరకాలైనటువంటి కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పటికిప్పుడు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుందంటారా? రవిశాస్త్రి కామెంట్స్ ఎంతవరకు తీసుకోవచ్చు అంటారు? ఒకటి మురళి, వెరీ క్లియర్, ఇప్పుడు వీళ్ళందరూ కూడా కోచెస్ గా ఉన్నవాళ్ళు. రవి శాస్త్రికి కూడా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి, కాలేదని కాదు. 100% సక్సెస్ఫుల్ గా ఏ కోచ్ కూడా ఉండలేరు. మనం ఆ విషయం కూడా అర్థం చేసుకోవాలి. బట్ సక్సెస్ రేట్ గౌతమ్ గంభీర్ కి 16 నెలల కాలంలో ఉన్న లెట్ మీ కంటిన్యూ దిస్. యాక్చువల్లీ 2027 వరకు ఒక బాధ్యత అప్పచెప్పినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయండి. యాస్, నేను అఫ్ కోర్స్ నేను హ్యాపీగా లేనంటే ఇండియన్ టీమ్ ద వే దే పర్ఫార్మ్డ్ యాక్చువల్లీ ఇన్ ఇండియా, నేను కూడా హ్యాపీగా లేను. బట్ కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. శుభ్మన్ గిల్ కు సడన్ గా ఇంజరీ కావడం, ఒక సక్సెస్ఫుల్ కెప్టెన్ గా ఎదుగుతున్నటువంటి శుభ్మన్ గిల్ ఇంజరీ కారణంగా దూరం కావడంతో కొన్ని సడన్ సమస్యలు ఎదురయ్యాయి. ఆ తర్వాత మీరు చెప్పండి, రిషబ్ పంత్కు గౌతమ్ గంభీర్ మీరు వెళ్ళి అలా మిడ్ వికెట్ పిచ్ మధ్యలోకి వెళ్ళి షాట్ కొట్టు అని చెప్తాడా? మీరు చెప్పండి. అతను ఎందుకు ఆడాల్సి వచ్చిందండి ఆ షాట్? అసలు అతను ఆడిన తర్వాత టీం ఎలా కొలాప్స్ అయిపోయింది అంటే, ఒక కెప్టెన్ గా మీకు బాధ్యత ఇచ్చినప్పుడు మీరు ఆ బాధ్యతను నిర్వర్తించరా? అతను చేసినటువంటి పని ఏం చేశాడు? మధ్యలోకి వెళ్ళి అలా ఆడి తన వికెట్ పారేసుకుంటారా మీరు? టెస్ట్ క్రికెట్ లో, టెస్ట్ మ్యాచెస్ లో మీరు వికెట్ కాపాడుకుంటారా, పారేసుకుంటారా ఎవరైనా కానీ? సో దే థ్రివ్ అవే దేర్ వికెట్స్ అండి కొంతమంది. కొంచెం సెలక్షన్ విషయంలో సాయి సుదర్శన్ ను, తర్వాత నితీష్ కుమార్ రెడ్డిని ఓన్లీ మెల్బార్న్ సెంచరీ పాట పాడుతూ అతను కంటిన్యూ చేయడం కూడా నాకు కూడా నచ్చలేదు. బికాస్ కరుణ్ నాయర్ ఆడిస్తే బాగుండేది. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, ఈశ్వరన్ అనుకున్నట్టుగా ఛాన్సెస్ రావడానికి ఒక దట్స్ ఓకే. బట్ అతన్ని ఇంగ్లాండ్ లో గెలిచినప్పుడు ఎందుకు ఏమలేదు? ఇంగ్లాండ్ లో డ్రా అయిన తర్వాత గంభీర్ ను చాలా మెచ్చుకున్నారు అందరూ. ఏషియా కప్ గెలిచిన తర్వాత చాలా మెచ్చుకున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత అదే రవి శాస్త్రి చాలా మెచ్చుకున్నారు. ఒక కోచ్ గా ఆల్రెడీ వ్యవహరించినటువంటి రవి శాస్త్రి అంత టోటల్ గా నెగిటివ్ గా మాట్లాడకూడదు మనం. ఎందుకంటే ఓటమి అండ్ విక్టరీస్ అనేవి అందరికీ ఉంటాయి ఎవరైనా కానీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ మేనేజర్ కు ఒక చోట అతనికి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కొన్ని బాధ్యతలు అప్పచెప్పినప్పుడు 1 year వరకు టైం ఇస్తే 1 year లోపు ఏదైనా ప్రాబ్లం ఎదురైతే అతన్ని క్రిటిసైజ్ చేస్తారా మీరు? ఎవ్రీబడి షుడ్ బి గివెన్ ఇనఫ్ టైం అండి. ఈవెన్ ప్లేయర్స్ విషయంలో కూడా నేను ఏమంటానంటే, కనీసం వాళ్ళకు ఒక విషయంలో నాకు డిసప్పాయింట్మెంట్ ఎక్కడ కనబడింది అంటే, వాళ్ళకు ఒక పొజిషన్ అనేది లేకుండా అయిపోతుంది, ఒక సెక్యూరిటీ లేకుండా అయిపోతుంది కొంతమందికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాయి సుదర్శన్ అనుకుందాం, మళ్ళీ కంటిన్యూ అవుతారా లేదా అతనికే నమ్మకం లేదు. శుభ్మన్ గిల్ విషయం అట్లా జరగలేదు, విరాట్ కోహ్లీ విషయం అట్లా జరగలేదు, టెండూల్కర్ విషయం అట్లా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోగలిగారు. వాళ్ళకు సమయం కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఇచ్చారు. సో ఇప్పుడు పృథ్వీ షా విషయంలో అన్ఫార్చునేట్లీ కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. పృథ్వీ షా అద్భుతంగా స్టార్ట్ చేసిన తర్వాత తన కెరియర్ తనంతట తనే స్పాయిల్ చేసుకున్నాడు, డిసిప్లిన్ లేకపోవడం తోటి. అట్లాగే మీరు సర్ఫరాజ్ ఖాన్ కి ఎక్కడ ఛాన్స్ ఇచ్చారండి? సర్ఫరాజ్ ఖాన్ ఈవెన్ IPL లో కూడా టీమ్ లో ఉంటాడు పాపం, అతన్ని తీసుకోరు మీరు. టాలెంట్ ఎట్లా ప్రూవ్ చేసుకుంటారండి చెప్పండి? యాక్చువల్ గా మీరు అవకాశం లేనప్పుడు ఆడిచ్చి ఇప్పించినప్పుడు ఎప్పుడో 4వ డౌన్ 5వ డౌన్ 20th ఓవర్ 2020 ఓవర్ మ్యాచ్ లో మీరు 4th 5th డౌన్ లో మీరు అసలు బ్యాటింగ్ ఎక్స్పెక్ట్ చేయలేరు. అట్లా మీకు విరాట్ కోహ్లీ విషయంలో జరిగిందా, టెండూల్కర్ విషయంలో జరిగిందా? వాళ్ళు ఎప్పుడు ఓపెన్ 0 కొట్టాయని ఓపెనర్ గా ఆడతారు. సో అటువంటి సెక్యూరిటీ కూడా ఉండాలి అంటే ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ కూడా చేస్తూ ఉండాలి, దాన్ని కూడా మనం కాదనకూడదు. బట్ గౌతమ్ గంభీర్ యాజ్ అ కోచ్ గా ఈజ్ నాట్ దట్ అన్సక్సెస్ఫుల్ కోచ్ కూడా కాదండి. ఈజ్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ యాక్చువల్లీ. అతన్ని ఒకటి నచ్చింది ఏంటంటే యంగ్స్టర్స్ కావాలి అంటున్నాడు, దాన్ని మనం ఒప్పుకోవాలండి. ఇప్పుడు వీళ్ళందరూ విరాట్ కోహ్లీ లేకుండా, రోహిత్ శర్మ లేకుండా ఇంగ్లాండ్ లో గెలవలేదా? 2 matches డ్రా చేసుకొని రాలేదా? మరి అప్పుడు ఏం మాట్లాడలేదు సీనియర్ విశ్లేషణ. ఒకటి ఏంటంటే ప్లేయర్స్ కూడా కొంచెం అవకాశాలను కొంతమంది చేజార్చుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ సాయి సుదర్శన్, నితీష్ కుమార్ రెడ్డి విషయం
మనం ఇక ఆలోచించండి. వాళ్ళు అసలు యాక్చువల్ గా అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ఉపయోగించుకోలేకపోయినారు. అంటే అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకున్నట్లయితేనే యూ విల్ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ స్పోర్ట్. అంటే కొంతమంది సెంచరీస్ చేసిన తర్వాత కొంచెం మంచి బౌలింగ్ పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత లైక్ ఉమేష్ యాదవ్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర వేరే బౌలర్స్ నేమ్స్ కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. గంభీర్ విషయంలో పర్టికులర్గా సర్ఫరాజ్ ఖాన్ 150 రన్స్ కొట్టిన తర్వాత కూడా తను ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది అనేటువంటి. నేను అదే అంటున్నాను కదా, సర్ఫరాజ్ ఖాన్ విషయంలో అన్యాయం జరిగింది. అతను ఇంగ్లాండ్ సిరీస్ తీసుకొచ్చారు, అప్పుడు చాలా బాగానే ఆడాడు కపుల్ ఆఫ్ మ్యాచెస్. అలా వీళ్ళు కన్సిస్టెన్సీ ఉండాలంటే కన్సిస్టెన్సీ ఎప్పుడు ఉంటుంది? ఇప్పుడు ఈ రోజు ఆడించి మళ్ళీ 3 మ్యాచ్లు డ్రాప్ చేసి మళ్ళీ తీసుకొస్తే ఎవరికైనా కన్సిస్టెన్సీ అట్లా కాకుండా వాషింగ్టన్ సుందర్ విషయంలో కూడా డౌన్లు చేంజ్ చేయకూడదు. కొంతమందికి కొన్ని డౌన్లు ఉన్నట్లయితే వాటి విషయంలో అట్లాగే ఉంచాలి. అంటే శుభ్మన్ గిల్ సడన్ గా దూరం కావడం తోటి కొన్ని ఇబ్బందులు సడన్ గా ఎదురయ్యాయి. అది కూడా దాన్ని కూడా మనం కాదనలేవు. ఎందుకంటే శుభ్మన్ గిల్ ఉన్నట్లయితే మేబీ ఒక 30-40% రన్స్ స్కోర్ చేసి ఉండేవాడు. కొంచెం హిమ్మత్ అంటాం కదా, ధైర్యం అనేది ఉండేది. ఎందుకంటే ఇంగ్లాండ్ లో చాలా అద్భుతంగా లీడ్ చేశాడు అతను, అండ్ సక్సెస్ఫుల్ గా కూడా బ్యాటర్ గా కూడా రన్స్ స్కోర్ చేశాడు. గంభీర్ కొన్ని ఉంటాయి, ప్రతి కోచ్ కు కొన్ని పవర్స్ కోరుకుంటూ ఉంటారు, కొంతమంది సక్సెస్ సాధించలేరు వాటిలో. బట్ ఇమీడియట్ గా మాత్రం అంటే తీసివేయాలి అన్న విషయాన్ని నేను ఖండిస్తాను. ఎందుకంటే బికాస్ వెన్ ఈస్ గివెన్ టైమ్ లెట్ హిమ్ ప్రూవ్. 2027 వరల్డ్ కప్ వరకు అతన్ని నియమించారు కనుక కోచ్ గా. ఐ థింక్ న్యూజిలాండ్ తో హోమ్ సిరీస్ ఓడిపోయినామంటే మీరు గంభీర్ నే ఎందుకు బ్లేమ్ చేయాలి? ప్లేయర్స్ ఎందుకంటే లేరు, సాయి సుదర్శన్ చక్కగా ఆడలేదు, నితీష్ కుమార్ చక్కగా ఆడలేదు, మీరు నన్ను అడగడం లేదు అసలు యాక్చువల్ గా. అదే కదా, మీరు ఇప్పుడు ఒక మేనేజ్మెంట్ మిమ్మల్ని యాంకర్ గా తీసుకుందంటే మీరు మీ బాధ్యతలు కూడా ఉంటాయి కదా వాళ్ళని సాటిస్ఫై చేయడానికి. మీరు చక్కగా యాంకరింగ్ చేయకపోతే మీరు సీఓని బ్లేమ్ చేస్తారా చెప్పండి? అంటే బిట్వీన్ కోచ్ అండ్ సీనియర్స్ మధ్య గొడవ మధ్యలో మంచిగానే పర్వాలేదండి. ఇప్పుడు కొన్ని ఉంటాయి, డెఫినెట్లీ ఇబ్బందులు ఉంటాయి, మనం వాటిని సరిపుచ్చుకొని ముందుకు వెళ్ళాలి. కానీ ప్రతి దాన్ని మనం భూతద్దనం పెట్టి చూసినట్లయితే రవి శాస్త్రి కూడా చాలా ఎర్రర్స్ చేశాడు, చేయలేదా? అతను కూడా కొంతమందినే కావాలనుకున్నాడు. అతను ఎవ్రీ టైం సక్సెస్ సాధించాడా? 100% సక్సెస్ ఉంటుందా? ఎవరికైనా కెప్టెన్ కు ఉంటుందా 100% సక్సెస్ అనేది? కోచ్ కు ఉంటుందా? ఉండదు కదా. సో యూ ఫేస్ డిఫీట్. బట్ గంభీర్ నుంచి కూడా మిస్టేక్స్ లేవని అంటలేను, బట్ వాటిని మీరు భూతద్దంలో పెట్టి చూసి మీరు అన్నట్టుగా 2027 వరకు ఒకవేళ ఇలానే ఫ్లో కంటిన్యూ అయితే, ఎవరు ఏం మాట్లాడకుండా ఉంటే ర్యాంకింగ్స్ లో కావచ్చు, దానికి సంబంధించి కొంచెం పేరు విషయంలో కావచ్చు, ఇతరత్ర. ఇప్పుడు విరాట్ కోహ్లీ వన్డేలో ఆడుతున్నాడు, నిన్న మన ఎలా బ్రహ్మాండంగా సెంచరీ కొట్టాడు. అదే విరాట్ కోహ్లీని 0 కొట్టినప్పుడు ఏమన్నారు? మనమే కుప్పని తీసుకొని ఈ కోహ్లీ ఎందుకు వచ్చాడు, ఎందుకు అతన్ని వన్డేలు కూడా పక్కన పెడితే బాగుండు అని అన్నాం. మరి అదే కోహ్లీ మళ్ళీ ఆస్ట్రేలియాలో 70 కొట్టినప్పుడు అందరూ కాముష్ అయిపోయినారు. ఇప్పుడు నేను సెంచరీ కొట్టిన తర్వాత ఎవ్రీబడి ఈజ్ ఓన్లీ ప్రైజింగ్ కోహ్లీయే ఉండాలి అంటున్నారు. కోహ్లీ ఉండద్దు అన్నటువంటి వాళ్ళు కోహ్లీ ఉండాలి అంటున్నారు. సో ఐ మీన్ దీస్ థింగ్స్ హ్యాపెన్ యాక్చువల్లీ. సో అండ్ ఒక ప్లేయర్ యొక్క డెసిషన్ కూడా రెస్పెక్ట్ చేయాలి. ఇప్పుడు కోహ్లీ ఎప్పుడైతే టెస్ట్ మ్యాచెస్ నుంచి T20 నుంచి వాళ్ళు వైదొలిగారో, లెట్ us రెస్పెక్ట్ దట్ డెసిషన్. లెట్ యంగ్స్టర్స్ పర్ఫార్మ్, లెట్ యంగ్స్టర్స్ బి గివెన్ ఇనఫ్ ఆపర్చునిటీస్. కన్సిస్టెన్సీ కావాలి అంటే కంటిన్యూస్ గా కూడా ఆపర్చునిటీస్ లేకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త యాంకర్ ని తీసుకొచ్చి ఇవాళనే తప్పులు చేసి తీసేస్తారంటే ఎట్లానండి? లెట్ దెమ్ లెర్న్. మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటాం కదా. ఇప్పుడు నేను తప్పు మాట్లాడే కానీ నేను నెక్స్ట్ దాంట్లో తప్పు మాట్లాడకుండా చూసుకోవడం నా జిమ్మేదారీ ఉంటుంది, నా బాధ్యత ఉంటుంది, అంతే కదా. సో గంభీర్ ఐ థింక్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ కోచ్ అండి, ఈజ్ నాట్ ఎ బ్యాడ్ పర్సన్, ఈజ్ నాట్ ఎ బ్యాడ్ కోచ్. అండ్ అతను ఇండియా సక్సెస్ కొడతాడు కానీ ఇండియా సక్సెస్ కోరకుండా ఎవరు ఉండరు. ఎందుకుంటారండి? అతని కోచ్ గా ఒక బాధ్యత ఇచ్చినప్పుడు ఐ వాంట్ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ కోచ్ అని ఎందుకు అనుకుంటాడు కదా, డెఫినెట్ గా అనుకుంటారండి. విల్ సీ వాట్ హ్యాపెన్, చూద్దాం ఏం జరగబోతుంది అనేది. థ్యాంక్ యూ సుధీర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఓటమికైతే గంభీర్ 100% బాధ్యత తీసుకోవాలని సీనియర్ మాజీ కోచ్ రవిశాస్త్రి అయితే చెప్తున్నప్పటికీ కూడా భిన్నమైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. కానీ ఫ్యాన్స్ అందరూ కూడా గంభీర్ని తీసి పక్కన పెట్టి ఇమీడియట్గా సెహ్వాగ్ను కానీ లేకపోతే ఇతర ఎవరినైనా సరే పేరుడు ప్రతిపాదించండి అనేటువంటి కామెంట్స్ అయితే రకరకాల పెడుతున్నప్పటికీ బీసీసీఐ మాత్రం ఒక కీలక నిర్ణయం ఇమీడియట్గా కాకపోయినా మరికొన్ని రోజుల్లో తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. T20 వరల్డ్ కప్కి గంభీర్ని కోచ్గా కొనసాగిస్తారా లేదా అనే దానికి సంబంధించి కూడా ప్లేయర్స్ నుంచి కూడా ఒక అభిప్రాయాన్ని అయితే తీసుకొని దాని ప్రకారమే ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనలో బీసీసీఐ ఉందన్నట్టుగా సమాచారం.